పని అయితే ఇప్పుడైతే బాగుంది. ఆ, మంచిగా చేస్తున్నారు. కొద్దిగా వేయాలి. ఎవరైనా ఫస్ట్ ఎక్కారు కదా, కొద్దిగా చేస్తుంది. ఇప్పుడు బాగానే చేస్తుంది. గరీబులకు కొంచెం రైతు బంధు కొంచెం డబుల్ బెడ్రూమ్ కూడా ఇస్తున్నంట కదా, ఇప్పుడు బాగానే ఉంది. అంటే డబుల్ బెడ్రూమ్లు ఇస్తా అన్నారు కానీ అందరికి ఇయ్యలేడు కదా. ఇవ్వలే కదా, కొంచెం అది కొద్దిగా చేస్తారు కదా, ఒకసారి కాదు కదా ఎవరికైనా. ఆ కొద్దిగా కూడా వచ్చినట్టు ఎక్కడ వినిపించలేదు అంకుల్ మరి. కొద్దిగా ఇప్పుడు ఊర్లలో కొద్దిగా ఇస్తున్నా అంటే ఇప్పుడు ఎందుకంటే వాళ్ళకి 5 లక్షలు ఇస్తుంది కదా కట్టుకోవడానికి, అట్లా కొద్దిగా చేసుకుంటారు ఒకటి. ఆ ఇచ్చిన హామీలలో కరెక్ట్ గా హామీలే లేదు చేయలేదు ఏమి కదా. ఇప్పుడు చేస్తున్నా అనిపిస్తుంది. ఇంతకు ముందు చేసిన హామీలు ఏమి ఒకటి లేడీస్ కి మాత్రం అది ఫ్రీ బస్ పెట్టింది కదా, అది కూడా వేస్ట్ అని నన్ను అడిగితే. ఓకే. ఎందుకంటే ఇప్పుడు అందరు ఆ ఫ్రీ బస్ బదులు ఇంకేం పెడితే మంచిగా ఉండేది. ఓన్లీ అమ్మ పబ్లిక్ కావాల్సింది వాటర్ ఒకటి, కరెంట్ ఒకటి అయితే చాలు. ఆ, ఈ రెండు ఉంటే లే పబ్లిక్ హాయిగా పడతారు. ఆ, వేరేది ఏం లేకున్నా సరే, అంతా మిగిలి కానీ ఏం లేదు. ఫ్రీ బస్ తీసేసి అదే కొద్దిగా తక్కువ పెట్టు పాస్ 5 రూపాయలు తగ్గించగా 5 రూపాయలు తగ్గించి పెడితే అందరికి బాగుంటుంది. ఆయనకు బడ్జెట్ వస్తుండే, పబ్లిక్ కూడా బాగుంటుండే. ఇప్పుడు ఆ ఫ్రీ బస్ పెట్టి అందరికి మళ్ళీ ఇబ్బంది కదా. ఇప్పుడు కోట్ల అప్పు ఉంది అది అని అంటుంది కదా, అది ఎందుకు మళ్ళా? అదే అందరికి ఒక సమానంగా 10 రూపాయలు తగ్గించి పెట్టి ఏం కాకపో అందరికి పబ్లిక్ సేఫ్ ఉంటుండే, అంతేగాని మీకు ఏం లేదు. అంటే కరెంటు విషయానికి వస్తే ఫ్రీ కరెంట్ అందరికి అందుతుందంటారా? అందరికి లేదు, అందరికి అంత లేదు. కాబట్టి ఒకటి మెయిన్ పబ్లిక్ కావాలి, రెండు కరెంట్ ఒకటి, వాటర్ ఒకటి ఉంటే సరిపోతుంది. ఆ. మీద అసలు రేవంత్ రెడ్డికి కేసీఆర్ కి తేడా అంటే ఏం చెప్తారు అంకుల్? చాలా తేడా ఉంటాం. ఆయనకి చాలా తేడా ఉంది. ఆయన డబ్బులు పెట్టిన కొన్ని కాంప్లెక్స్ కట్టించిన ఆమె పబ్లిక్ అని ఇప్పుడు ఎవరు పోతలేరు. ఆయనకు మన తెలంగాణకి ఓరాలి అంత, బీహార్, మహారాష్ట్ర, ఒరిస్సా అక్కడ వాళ్ళకి వచ్చింది, ఇక్కడ వాళ్ళకి తక్కువ వచ్చింది. ఇక్కడ వాళ్ళకి 10 మందికి చాలా 50 మందికి వచ్చింది వాళ్ళకి. మరి తెలంగాణ అయితే అంటే ఇప్పుడు చూస్తున్నారు కదా అంకుల్, మీరు రాష్ట్రంలో రెవెన్యూ లేదు అని అంటున్నాడు, మాట్లాడితే బడ్జెట్ లేదు, ఏది ఇద్దామన్నా బడ్జెట్ లేదు లేదు అంటున్నాం. మరి అందాల పోటీ పెట్టుడు కరెక్టే అంటారా? తప్పు అది. వాళ్ళ తెచ్చి కొన్ని కోట్లు ఖర్చు అయినాయి కదా, వేస్టే కదా. అదే గరీబ్ వాళ్ళకి వాడు చిన్న రేకుల రూమ్ వేసుకుంటారు కదా. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఎంతో మంది ఉంటారు, ఇప్పుడు పేదలు గుడిసెలు ఉన్నారు. వాళ్ళకి అదే డబ్బు అక్కడ అయిపోయి అందాల పోట్లు ఉండడానికి చోట ఉంటాయి కదా, ఎక్కడ తిరిగి వచ్చి చోటనే ఉంటాయి కదా. వర్షాకాలం వాన ఎండ ఎప్పుడైనా కానీ అది కావాలి మెయిన్. కానీ ఇవన్నీ అయితే వేస్ట్, పోటీలు ఇవన్నీ వేస్ట్. పబ్లిక్ కావాల్సిన రెండు కరెంట్ ఒకటి, నీళ్ళు ఇచ్చిన అనుకో వాడు నీళ్లు తాగకుండా 10 రోజులు బతుకుతాడు. కరెంట్ లేకుండా లైట్ వేసుకొని ఉంటాడేమో, అది అంతే.